6 నెలల ఒక పసికందు మరణానికి కారణమయ్యాడు డాక్టర్. తెలిసి తెలియని వైద్యంతో నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకున్నారా, కనీసం చదువుకున్నారా? తప్పుడు ఇంజక్షన్లు ఇచ్చి 6 నెలల పసిబాబు మరణానికి కారణమయ్యారు డాక్టర్. హైదరాబాద్ బండగూడలో జరిగింది ఈ ఘటన. క్రయాన్స్ హాస్పిటల్లో జరిగింది. 6 నెలల బాబు తీవ్రంగా జ్వరం వస్తోందని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అయితే అభిషేక్ మహంకాళి అనేటువంటి ఆ డాక్టర్ ఆ బాబును ట్రీట్ చేశాడు. 2 ఇంజక్షన్లు కూడా ఇచ్చాడంట. అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొద్దిసేపటికే బాబు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అయితే వెంటనే అక్కడికి పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులు చేరుకొని ఆ ఇంజక్షన్లు సీజ్ చేశారు. క్రయాన్స్ హాస్పిటల్ పైన కేసు కూడా నమోదు చేశారు. దీంతో పాటుగా అక్కడ కాలం చెల్లిన ఇంజక్షన్లు, టాబ్లెట్స్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ ఇంజక్షన్స్ని సీజ్ చేసి మెడికల్ డిపార్ట్మెంట్కి పంపించారు. సో ఆ బాలుడిని ఆసుపత్రి ఎదుట బంధువులంతా ఆందోళన చేపడుతున్నారు. ఫీవర్ రావడంతో 6 నెలల బాలుడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు పేరెంట్స్. డాక్టర్ అభిషేక్ మహంకాళి ఆధ్వర్యంలో ఆ చిన్నారికి ట్రీట్మెంట్ జరిగింది. ఇంజక్షన్ ఇచ్చినటువంటి కాసేపటికే బాలుడు మరణించాడు. చదువు ఉండదు, సంధ్య ఉండదు. చక్కగా బట్టలు వేసుకొని సగం చదువులతో మిడిమిడి జ్ఞానంతో చిన్న పిల్లల్ని మన ఊరిలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు అనుకుంటాం, కానీ హైదరాబాదులో కూడా ఊరిలో కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రమే ఉంటారేమో, కానీ హైదరాబాద్ మహానగరంలో కార్పొరేట్ హాస్పిటల్ పేరిట పెద్ద వైద్యం అనేటువంటి పేరిట డబ్బులు దండుకొని తెలిసి తెలియని ఇంజక్షన్లు ఇవ్వడం, లేకపోతే ఏదైనా సరే మన ఊర్లో కాలు నొప్పి పన్ను నొప్పి అనగానే పచ్చగోలి ఎర్రగోలి అన్నట్టుగా ఇక్కడ కూడా ఏదైనా సరే బలానికో ఇంజక్షన్ అని చెప్పి, లేకపోతే పెయిన్ కిల్లర్ అని రకరకాల ఇంజక్షన్లు ఇచ్చి అక్కడితో సరిపెట్టేస్తారు.